మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7984848441. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. బ్రహ్మానందం పేరులోనే ఆనందం ఉంది. సో మన బ్రహ్మానందం గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనమాట. సో ఎంతో కాలంగా ఎన్నో యుగాల ముఖ్యంగా మన తెలుగు హీరోల్లో 3 తరాలుగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ వరకు కూడా ఆయన ప్రతి సినిమాలో కనిపిస్తారనమాట. సో ఒకానొక టైంలో ఏంటంటే ఆయన లేనిదే సినిమా లేదు అనే విధంగా ఉండేది. సో మ్యాక్సిమం ఒక 100 సినిమాలు రిలీజ్ అయ్యాయంటే చాలు ఖచ్చితంగా ఒక 50 నుంచి 70 సినిమాల్లో ఆయన ఖచ్చితంగా ఉండేవాళ్ళనమాట. బట్ గత 5 ఏళ్ళుగా మనం చూసుకున్నట్లయితే అంటే కరోనా కొంచెం ముందు నుంచి ఆయన సినిమాలు కొంచెంగా తగ్గించుకుంటూ వచ్చారు. బట్ ఆయన చేసిన సినిమాలన్నిటికీ కాను ఆయనకి గిన్నిస్ వరల్డ్ బుక్ లో కూడా ఆయన పేరు ఎక్కడం జరిగిందనమాట. సో అంతటి ఘన చరిత్ర ఉన్నటువంటి మన బ్రహ్మానందం గారి కుమారుడు గౌతమ్ గురించే ఈ రోజు మన వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో మామూలుగా సాధారణంగా ఏంటంటే నెపోటిజం అని కాదు కానీ మాక్సిమం కొంతమంది టాలెంట్ ప్రకారం వాళ్ళ సపోర్ట్ తో కాస్త బ్యాక్గ్రౌండ్ తో ముందుకు వస్తారు. తర్వాత వాళ్ళ టాలెంట్ తో తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారనమాట. సో వాళ్ళ టాలెంట్ ని చూసి మనం కూడా ఎంకరేజ్ చేస్తుంటాం. గౌతమ్ విషయం, బ్రహ్మానందం కొడుకైనటువంటి గౌతమ్ విషయం మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లో వచ్చినటువంటి పల్లకిలో పెళ్లి కూతురు సినిమా తప్పించి దాని తర్వాత రిలీజ్ అయినటువంటి ఏ సినిమా కూడా హిట్ కాకపోవడం అండ్ మనిషి చూడడానికి ఒట్టు పొడుగు అందంగా ఉన్నప్పటికీ కూడాను ఎందుకో అంతగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఇప్పటివరకు కొన్ని సినిమాలు ఏంటంటే అసలు రిలీజ్ అయ్యాయా లేదా అనేటువంటి విషయం కూడా సగం మంది జనాలకి తెలియదు. అండ్ ఆయన పల్లకిలో పెళ్లి కూతురు సినిమా తర్వాత సుమారు ఒక 7 సినిమాలు అయితే తీయడం జరిగింది. 7 సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. సో తండ్రి బ్రహ్మానందం గారు సినిమాలో ఏ సినిమాలో కనిపిస్తే అక్కడ నవ్వుల పంట సినిమా అనేది బ్లాక్ బాస్టర్ అవుతుంది. సో ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ తో ఫుల్ లెంత్ గా నటించినటువంటి అదుర్సు సినిమాని స్టిల్ ఇప్పటికీ చూసుకున్నా మనం నవ్వుకుంటా అనమాట ఆ శాస్త్రీయ గెటప్ లో. అండ్ నెక్స్ట్ మన నాయకులో చూసుకున్నా కూడా జిలేబీ గెటప్ లో అసలు సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఈ విధంగా బ్రహ్మానంద గారు ప్రతి సినిమాలో కనిపించి అంటే హీరోకి డామినేట్ చేసే విధంగా ఉంటుందన్నమాట ఆయన క్యారెక్టర్. బట్ అయినప్పటికీ ఆయన కొడుకుగా ఉన్న గౌతమ్కి మాత్రం ఎందుకో ఆ వర్షం సెట్ అవ్వలేదు. సో చాలా మంది ఏమనుకుంటారంటే సో హీరోగా సెట్ అవ్వలేదు కాబట్టి ఇతను పాప చాలా కష్టాలు పడుతుంటాడు అనుకుంటాడు. బట్ యాక్చువల్గా జరిగేది ఏంటంటే గౌతమ్ జస్ట్ సినిమాలు అనేటటువంటి వాటి చాలా టైం పాస్ కోసమే కేవలం సరదా కోసం మాత్రమే చేసేవాడు అనమాట. సో యాక్చువల్గా మనం కానీ చూసుకున్నట్లయితే గౌతమ్కి చాలా కమర్షియల్ బిజినెస్లు ఉన్నాయి. సో హైదరాబాద్లోనే ఆయనకి చాలా బిజినెస్ ఉన్నాయి. అండ్ బెంగళూరులో కూడా ఆయనకి సంబంధించి చాలా కంపెనీలు ఉన్నాయి. సుమారు ప్రెసెంట్ స్టార్ హీరోలు సంపాదిస్తున్నటువంటి దానికంటే కూడా అమౌంట్ సో గౌతమ్ సంపాదించే సంపాదన ఎక్కువ. మీకు తెలుసా గౌతమ్ సంపాదించే సంపాదన పర్ మంత్ 30 crores వరకు ఉంటుందంటే మీరు నమ్మగలరా? యాక్చువల్లీ అదే నిజం. సో సినిమాగా వచ్చే ఫేమ్లో వచ్చినటువంటి అమౌంట్ కన్నా కూడాను ఆయనకి ఏంటంటే బయటే అనుకున్న బిజినెస్ ద్వారా అమౌంట్ ఎక్కువ సంపాదిస్తున్నాడు. సో ప్రెసెంట్ ఆయన బిజినెస్లు చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నారనమాట గౌతమ్. సో కొందరు ఏమనుకుంటున్నారంటే సో సినిమాలు చేయలేదు కనుమరుగు అయిపోయాడు అనుకుంటున్నారు కానీ బట్ బిజినెస్లో ఆయన చాలా సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి అదే క్యాడర్లు అంటే ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని లేదు, పోలీస్ కొడుకు పోలీస్ అవ్వాలని లేదు. అలానే సినీ వర్గంలో ఒక ఊపినటువంటి మన బ్రహ్మానందం గారి కొడుకు ఖచ్చితంగా సినిమాలోనే ఉండాలనేటువంటి రూల్ లేదు కాబట్టి ఆయన బిజినెస్లో ఆయన వర్షంలో ఆయన రాణించేస్తున్నారనమాట. సో ప్రెసెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంది. సో సినిమాలో సక్సెస్ఫుల్ గా రాణించినటువంటి బ్రహ్మానందం గారి కొడుకు సినిమాల్లో రాణించలేకపోయాడు అనేటటువంటి బాధలు ఉన్న కొందరికి ఎక్సైట్మెంట్ ఇవ్వడానికి ఈ టాపిక్ మీ ముందరికి తీసుకొచ్చాను అనమాట. సో ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ కి అల్లు ఫ్యామిలీ గాని మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ అల్లు శిరీష్ ఫ్యామిలీలో ఉన్నా కానీ సో ఆయన మొదటి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన బిజినెస్ లోనే రాణిస్తున్నాడు అనమాట. ఈ విధంగా ఒక్కొక్కరు కొంతమంది రాజకీయాల్లో రాణిస్తారు, కొంతమంది బిజినెస్, కొంతమంది ఇండస్ట్రీ, కొంతమంది సినిమాస్. సో ఈ విధంగా ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చినటువంటి ఫీల్డ్ లో వాళ్ళు దూసుకుపోతున్నారు. సో మీ వర్షన్లో సినిమా బెస్టా బిజినెస్ బెస్టా అనేటువంటి క్వశ్చన్ వస్తే సో డబ్బు ఎందులో ఎక్కువ వస్తుంది? సో ఫేమ్ పరంగా మనకి సినిమాలో నటిస్తే ఫేమ్ వస్తుంది కానీ ఇన్ కేస్ కొన్ని సంవత్సరాల తర్వాత మనకంటే బెస్ట్ యాక్టర్ మనకంటే బెస్ట్ పర్ఫార్మర్ వచ్చారంటే ఆబ్వియస్లీ మనల్ని అభిమానులు ఖచ్చితంగా సైట్ చేస్తారనమాట. సో బిజినెస్ అయితే ఆ ఛాన్స్ ఉండదు. సో డబ్బు అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో డబ్బు ముఖ్యమా ఫేమ్ ముఖ్యమా? సో ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842.